ఫ్రూట్ పంచ్. సో రెగ్యులర్గా ఫంక్షన్స్లోనే మనం ఆ డ్రింక్ తీసుకుంటూ ఉంటాం, వెల్కమ్ డ్రింక్ లాగా ఇస్తూ ఉంటారు. బట్ ఎలా చేస్తారనేది మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంటుంది. సో చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చేసాం అనమాట. వాటర్ మిలన్, కివి, యాపిల్, తర్వాత దానిమ్మ గింజలు, సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, పైనాపిల్ అండ్ ఆరెంజ్ అండ్ అలాగే మనకు కివీలో కూడా కొంచెం వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ యూజువల్గా అంటే బయట ఫ్రూట్ పంచ్ తీసుకున్నప్పుడు వాళ్ళు పాలు మిక్స్ చేస్తూ ఉంటారు కదా, మరి పాలు అయితే తీసుకురాలేదు. ఎలా అంటే పాలు మిక్స్ చేయకూడదా, చేయొచ్చా, ఏంటి అసలు? సో ఇది మనం డిసీజ్ రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి యాంటీబయోటిక్స్లో ఉంటారు. సో యాంటీబయోటిక్స్ కొన్ని మెడికేషన్స్కి మనం మిల్క్ అనేది తీసుకోకూడదు అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మనం మిల్క్ లేకుండానే ఇలా చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. మనము మిక్సీ జార్ తీసుకుందాం ఫస్ట్. సో మనం తీసుకునే ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బికాజ్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్లనో లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లనో బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే pH లెవెల్స్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకు మనము ఇలా కూడా మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇందులో నాకు తెలిసి వాటర్ కంటెంట్ వాటర్ మిలన్లో అండ్ మస్క్ మిలన్లో కూడా ఉంది. పైనాపిల్ ఆల్మోస్ట్ తీసుకున్న ఫ్రూట్స్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకునే అన్ని దాంట్లో ఎక్సెప్ట్ పొమగ్రనేట్, మిగతా అన్ని దాంట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ పుచ్చకాయ ముక్కలు, ఆ తర్వాత కర్బూజా ముక్కలు, అలాగే పైనాపిల్ కూడా, నెక్స్ట్ కివి. సో ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు కొంచెం కివిని ఎక్కువగానే ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ కివీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఇందులో ఉండే సీడ్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మన సిట్రస్ ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్. అండ్ ఎక్కువగా ఎవరికైతే కాఫ్ ఉంటుందో అండ్ అలాగే లంగ్స్కి సంబంధించి కొంచెం ఇన్ఫెక్షన్ అలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని తక్కువ చేసి వాడచ్చు. అలాగే నెక్స్ట్ యాపిల్, నెక్స్ట్ పొమగ్రనేట్. సో మింట్ కావాలంటే మనం లాస్ట్లో వేసుకోవచ్చు కదా? లాస్ట్లో మింట్ ఇంకా చియా సీడ్స్తో మనం సర్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఇది ఇలాగే మిక్స్ చేసేసుకుందాం. సో వాటర్ ఇందులో వేయనవసరం లేదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. అవును, మనం యాడ్ చేసిన ఫ్రూట్స్ అన్నిట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మిక్స్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇన్ని ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఎక్కువ ఏది డామినేట్ చేస్తుందో చూడాలి, అరోమా వైజ్ అండ్ టేస్ట్ వైజ్. సో చాలా ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఒక్కటే ఎక్కువ డామినేట్ చేస్తుంది, అదేంటో చూద్దాము. ఓకే పల్లవి, సో చక్కగా జ్యూస్ అయితే చేసేసుకున్నాము. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ముందు చియా సీడ్స్ వేసి మనం సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా అంటే ఇలాంటి డ్రింక్స్ మనం ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటారు? సో ఇది వచ్చేసి మనం మార్నింగ్ 10:30 లేదా ఈవినింగ్ 5:30, 6:30 తీసుకోవచ్చు. సో దీనికి ఒక రీజన్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే మెడికేషన్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి, యాంటీబయోటిక్స్ ముఖ్యంగా. సో అది చేసుకునేటప్పటికి మనకి ఏంటంటే మార్నింగ్ 6కి ఎవరైతే ఫస్ట్ తీసేసుకుంటారో లేదా ఎవ్రీ 2 అవర్స్కి తీసుకుంటారో వాళ్ళు కొంచెం అసిడిటీ అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బాడీలో టెంపరేచర్, ముఖ్యంగా కడుపులో మంట ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళకి ఆ డోస్కి. సో అలాంటప్పుడు 10:30కి ఒకసారి ఇచ్చామంటే అది కొంచెం కంప్రెస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ 6:30కి. సో మార్నింగ్ నుంచి వాళ్ళు తీసుకునే డైలీ రొటీన్ మెడికేషన్స్ అండ్ ఫుడ్ ద్వారా డిస్టర్బ్ అయ్యే గట్ కూడా మనకు కొంచెం ఈ జ్యూస్ ద్వారా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ మీల్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చా ఇది? ఎందుకంటే చాలా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఒక ఫ్రూట్ తీసుకుంటే మనకు కడుపు నిండినట్టు ఉండదు కాబట్టి చాలా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసాము. సో మీల్ రీప్లేస్మెంట్గా ఫిల్లింగ్గా ఉంటుంది అలా తీసుకుంటే. సో యాక్చువల్గా ఇది నార్మల్ పీపుల్ అయితే మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. బట్ మనం ఏదైతే కండిషన్కి చేస్తున్నామో వాళ్ళు తీసుకోకూడదు. బికాజ్ వాళ్ళకి హై క్యాలరీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ సపరేట్గా మళ్ళీ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ ఫైబర్ అండ్ అలాగే కొన్ని క్యాలరీస్ ఉంటాయి. సో ఇది వాళ్ళు సపరేట్గా స్నాక్ లాగానే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాము మనం. ఓకే, ముందుగా ఒక స్పూన్. ఓకే, సో ఫస్ట్ చియా సీడ్స్ వేస్తున్నాను.
ఇది మన బాడీ టెంపరేచర్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎందులో అయినా సరే, లేదా నార్మల్గా చియా సీడ్స్ అయినా ఇలా కొంచెం నానబెట్టేసుకొని 1 or 2 teaspoons అలా తీసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఫ్రూట్ పంచ్ కూడా. సో ఇదైతే చాలా మనకు థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఎస్. ఇందులోనే మింట్. సో ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలాసియా ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఎంతో రుచికరమైన ఫ్రూట్ పంచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫ్రూట్ పంచ్కి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కివి ముక్కలు 1 కప్పు, ఆరెంజ్ ముక్కలు 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఫ్రూట్ పంచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు, కర్బూజా ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కివి ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లో నానబెట్టిన చియా సీడ్స్ వేసి మిక్సీ పట్టుకున్న ఫ్రూట్ పంచ్ కూడా వేసి పైనుంచి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ పంచ్ రెడీ.